ఈ ప్రాసెస్ మనం 25 నుంచి మొదలు పెట్టున్నాం. దీంట్లో చాలా ఇంపార్టెంట్ బిఎల్ ఏజెంట్స్ కూడా, బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా ఉంటారు. సో బిఎల్ఓతో పాటు మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్తున్నారు అప్పటికి ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను ఎట్లాంటి రూట్ డిసైడ్ చేసి వెళ్తున్నాను, మీతో పాటు వాళ్ళకి కూడా వచ్చిన చూసుకోవచ్చు. సరే ఉన్నారా లేదా, మీరు ఫామ్ ఇచ్చారు తర్వాత ఫామ్ ఇవ్వలేదు, అప్పుడే కూడా మళ్ళీ ఇబ్బంది రాకూడదు. సో ప్రతి ఇంటికి 3 విజిట్స్ చేయాలి. బిఎల్ఓ దఫా నుంచి 3 సార్లు వెళ్ళిపోతారు. ఫస్ట్ టైం వెళ్ళినాక 2 ఫామ్ ఇస్తారు. ప్రతి ఓటర్ పరంగా 2 ఫామ్స్, ఇద్దరు ఓటర్ అంటే 4 ఫామ్స్ ఇస్తారు. నెక్స్ట్ టైం వెళ్ళినాక అది కలెక్ట్ చేస్తారు. థర్డ్ టైం ఎక్కడైనా మీరు ఫామ్ తీసుకోలేకపోయారు, ఏదో రిటర్న్ తీసుకోలేకపోయారు, మళ్ళీ సెకండ్ టైం కూడా సరిపోయి చెక్ చేస్తారు. సో 3 విజిట్స్ ప్రతి ఇంటికి మా తరఫు నుంచి బిఎల్ఓ వస్తారు. బిఎల్ఎస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సరే మా ఈ రూట్ ఇది, టైమింగ్ ఇది, ఇట్లాంటివి మనం వెళ్తున్నాము కాబట్టి మీరు కూడా వచ్చి చూసుకోండి. సో మీ అందరికీ సహకారంతో మన పాపలపేట మండల్ అండ్ మెదక్ నియోజకవర్గంలో ఈ ప్రాసెస్ నిర్వహించడానికి మనం ప్లాన్ చేస్తున్నాము. బిఏలో సూపర్వైజర్స్ కూడా ఉన్నారు. మనకి బిఏలో యాప్లో ఇది ఎస్ఐఆర్ ప్రాసెస్ చేయడానికి కొన్ని వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు టెక్నికల్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు ఆర్డీ గారు ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. సరే ఒకవేళ నేను ఇక్కడ లేకుండా కూడా నేను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. నా డీటెయిల్స్ పెట్టుకొని voter.eci.gov.in సరే నేను లేదు, ఇంట్లో లేదు, కానీ నేను ఇక్కడే ఓటింగ్గా ఉండాల్సిన అనుకుంటున్నాను. నేను ఒక నెలకి హైదరాబాద్కి పోయినా కానీ మళ్ళీ ఇక్కడికే వస్తున్నాను. సో ఆ కేసులో నేను ఆన్లైన్ డీటెయిల్స్ పెట్టినాక బిఏలోకి కూడా కనిపిస్తుంది. ఈసారి ఫలానా ప్రతిమా సింగ్ ఇక్కడే క్లెయిమ్ చేస్తున్నారు, ఇంటి నంబర్ 8/3లో క్లెయిమ్ చేస్తున్నారు ఇక్కడే ఓటర్గా. సో అది కూడా మీరు వెరిఫై చేస్తారు. సో దానికి డీటెయిల్స్ కూడా మీరు వీళ్ళకి చెప్పాలి జరుగుతున్నది. ఇది దీంతో పాటు వాళ్ళు స్క్రీన్ పెట్టుకొని మీకు యాప్ గురించి కూడా చెప్తారు. సో దీంట్లో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మనకి ఎస్ఐఆర్ అనేది ఒకటి అర్థం అవ్వాలి. ఇంతకుముందు చేసిన మనం ఎలక్టోరల్ రోల్ ప్రతి సంవత్సరం యాక్టివిటీ చేస్తున్నాం, కానీ ఎస్ఐఆర్ అనేది ఎందుకు చేస్తున్నాము మనం? ఇప్పుడే చాలా మంది అడిగారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ తీసుకొని, ఇంతకుముందు నా ఓట్ బంజారా హిల్స్ లో ఉండే, అక్కడ నివాసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నేను ఫామ్ 6 అప్లై చేసినా ఉంటే బిఏలో నాకు కూడా ఓటర్ కార్డ్ ఇస్తారు. సో 2 చోట అయిపోతుంది. వాళ్ళే తెలియకుండా ఏదో చేసినా ఉంటే ఇస్తారు. 2 చోట మనకి ఓటింగ్ రైట్ వచ్చినా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల ఏమైతుంది, బిఏలో వచ్చిన నేను కొత్త ఫామ్ 6 ఇచ్చిన తర్వాత కూడా ఆయన నా పేరు పెట్టుకొని ప్రతిమా సింగ్ అనేది ఎక్కడెక్కడ ఓటర్గా నమోదయ్యారు అది కనిపిస్తుంది బిఏలోకి. సో మనకి మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, జీపీ కానీ ఎక్కడైనా ఉంటే, ఆంధ్రాలో ఉంటే, నాది ఉత్తరాఖండ్లో ఉంటే, ఎక్కడైనా ఉంటే కనిపిస్తుంది. సరే నా ప్రతిమా సింగ్ అక్కడికి కూడా ఉన్నారు, ఇక్కడికి కూడా ఉన్నారు. ఎంక్వైరీ ఉన్నప్పుడు ఆమె నాకు అడుగుతారు, మేడం మీది ఎక్కడే కూడా ఉంది, అక్కడే ఉంచుతారా, ఇక్కడే తీసుకుంటారా? అది వాళ్ళకి క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు కొంతమంది కోడల గురించి అడిగారు. సో వాళ్ళకి కూడా బిఏలో యాప్లో కనిపిస్తుంది. కనిపించినప్పుడు వాళ్ళకి చెప్పాలి, అమ్మ మీది అక్కడికి కూడా ఉంది, ఇక్కడికి కూడా ఉంది, ఎక్కడ ఉంచాలి మీరు చెప్పండి. అకార్డింగ్లీ మనం ఫామ్ నింపినాక సబ్మిట్ చేస్తాం. తీసుకోవాలి, కానీ ఏం ఇన్షూర్ చేయాలి, వేరే ఎక్కడైనా ఉండదు. ఆంధ్ర కానీ, మెదక్ టౌన్ కానీ, జిహెచ్ఎంసీ కానీ వేరే ఎక్కడైనా ఉండదు. సో అత్తమ్మ కానీ, సొంత ఇంటి కానీ ఉండొచ్చు, అట్లాంటి ఏమి రూల్ లేదు. బట్ సాధారణంగా నివాసన ఎక్కడైనా ఉంటే అక్కడికి తీసుకుంటాం. వాళ్ళ పెళ్లి చేసి వచ్చిన ఉంటారు, ఉద్యోగం వల్ల వచ్చిన ఉంటారు, వేరే రీజన్ వల్ల వచ్చిన ఉంటారు. వేరే ఎక్కడైనా ఉంటే వెరిఫై చేసి మీరు కట్టుకోవాలి. అది అక్కడ నుంచి తొలగించి ఇక్కడే మనం నమోదు చేస్తున్నాం. సో ఎస్ఐఆర్ అనేది అందుకే మనకి ముఖ్యమైనది. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ చేసిన తర్వాత చాలా డిలిషన్స్ అవుతాయి. మనకి వేరే రాష్ట్రాల్లో ఇప్పటివరకు జరిగినాయి, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఇప్పుడే వేరే రాష్ట్రాలు మాతో పాటు నడుస్తున్నాయి. సో 1 లక్ష 2 లక్షల ఓటర్ జాబితా నుంచి తొలగించడం జరుగుతున్నది. ఎందుకు? ఇవి డూప్లికేషన్ ఉన్న వల్ల కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది చనిపోయారు. వాళ్ళకి మనం ఇప్పటివరకు ఆర్డీ వారు చెప్పినట్టుగా లోకల్ ప్రెషర్ ఉన్న వల్ల ఇప్పటివరకు డిలీట్ చేయలేదు. రకరకాల లోకల్ లెవెల్లో ప్రెషర్స్ ఉన్నాయి.
complete this SIR process. కొన్ని డౌట్స్ మీరు బాగానే అడిగారు. దీని గురించి ఆర్డీఓ గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మనకి బిఎల్ఎస్ తరఫా నుంచి కూడా 50 ఫార్మ్స్ మీరు కూడా కలెక్ట్ చేసి ఇవ్వచ్చు. ఒకవేళ బిఎల్ఓ లేకుంటే కానీ 50 కంటే ఎక్కువ ఇస్తాం, ఇంత ఇస్తాం, అది కాకుండా పర్ ఏజెంట్ 50 మాత్రమే ఫార్మ్స్ కలెక్ట్ చేసి వాళ్ళే మీకు ఇవ్వచ్చు. ఈసారి మేము కలెక్ట్ చేసి మీకు ఇస్తాం. సో దే కెన్ డూ దట్ ప్రాసెస్. అది వాళ్ళకి ఈసీఐ నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి. దాంట్లో కూడా వాళ్ళకి భాగస్వామ్యం ఇవ్వచ్చు. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే మీరు ఏఈఆర్ గారి దృష్టిలో పెట్టుకొని, మా తహసీల్దార్ గారి దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఈసీఐ తెలంగాణ వారి వెబ్సైట్లో వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి వారి సంతకం కావాలి కాబట్టి వారి తల్లి, తండ్రి, భార్య ఎవరైనా ఫామ్ మీద సంతకం చేసి ఇవ్వవచ్చు. అది కూడా మనము తొలగించలేము, అది ఉండిపోతుంది. శాశ్వతంగా వారు వెళ్ళలేదు కాబట్టి కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాటిని మనము ఓటర్ జాబితాలో నుంచి తొలగించడం లేదు. ఈ క్రమంలో ఎక్కడ పొరపాటు జరగకుండా ఉండడం కోసం ఏదైనా డౌట్ వచ్చినా దాన్ని మనం క్లారిఫై చేసుకోవడం కోసం బిఎల్ఏల ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. అయితే ఈసీఐ నుంచి మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా బిఎల్ఓస్ పార్టిసిపేషన్ అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. దీంట్లో బిఎల్ఓలు గత సంవత్సర కాలంగా లాస్ట్ ఆగస్టు నుంచి అంటే 10 నెలల కాలంగా వాళ్ళు దీనిపైన కష్టపడుతున్నారు. డాటా ఉంది, దాంట్లో కొద్దిగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రొజెనీ మ్యాపింగ్లో ఆధారాలు సరిగ్గా వారు సేకరించలేకపోతున్నారు. కాబట్టి యాక్చువల్ ఏసఐఆర్లో ప్రస్తుతంగా వారి నివాస వివరాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు తప్పనిసరిగా వారికి అందజేయవలసి ఉంటుంది. కాబట్టి బిఎల్ఓలు వెళ్ళిన క్రమం సెల్ఫ్ ప్రాజెనీ కానీ ఫ్యామిలీ ప్రాజెనీ కానీ చేయడం జరిగింది. ఇందులో దాదాపు మన మండలంలో మీరందరూ చేయడం వల్ల 92% సాధించడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే ఎన్యుమరేషన్ ఫామ్స్, ఈఎఫ్స్ అంటారు. ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏంటంటే ప్రతి ప్రింటింగ్ వస్తాయి, దానిలో ఎలక్టర్ నేమ్ ఉంటుంది, ఎలక్టర్ దాని డీటెయిల్స్ సంబంధం ఉంటాయి, ఫోటో ఉంటుంది, ఎపిక్ కార్డ్ నెంబర్, సీరియల్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఒక వ్యక్తికి 2 ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్యుమరేషన్ ఫామ్స్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి అది ఎవ్రీ ఇయర్ అవుతుంది, అది ప్లస్ మార్క్ అవుతుంది. కానీ ఎస్ఐఆర్ వచ్చే వరకు ఏంటంటే ఎవ్రీ 10 years అవుతుంది.